మహేష్ బాబు కాల్ షీట్స్ కావాలా? పవన్ కళ్యాణ్తో మూవీ చేయాలా? రామ్ గోపాల్ వర్మతో హిట్ కొట్టించాలా? దీనికి రెండు విషయాలు కావాలి. మొదటిది కథ అయితే రెండోది కరెన్సీ. కథ కోర్స్ బాగుండాలి. కరెన్సీనా అది మాత్రం చెల్లుబాటు అవ్వాలి. దీనికి మించి ముందు వెనక చూసుకునే ఓపిక తీరిక ఈ టాలీవుడ్లో ఎవరికీ లేదు. మా సినిమా బాగుంటే చాలు, ఇండస్ట్రీ నాశనమైనా పర్వాలేదన్న నిర్లక్ష్యం ప్రొడ్యూసర్లు, స్టార్స్, టెక్నీషియన్స్ ని చాలా గొప్పగా ఆవహించేసింది. ఇప్పుడు ఎంత గొప్పగా ఆవహించేసిందంటే ఇక ఈ పరిశ్రమను ఏ దేవుడొచ్చి కాపాడుతాడో తెలియనంత గొప్పగా. డర్టీ మనీ ఫ్లోస్ ఇన్ టు టాలీవుడ్, ఇండస్ట్రీ మీద మాఫియా పంజా అంటూ నల్ల మచ్చల హెడ్లైన్లు ఆ చేసిన ఆంబోతుల్లా పేపర్లను చుట్టుముట్టేస్తుంటే టాలీవుడ్ తెల్లబోయి చూస్తోంది. సూరిని చంపిన భానును వెంటేసుకు తిరిగిన సింగనమల రమేష్, ఈ క్రిమినల్ సీక్వెన్స్ అంతా తెర వెనక అసలు కథను ఆవిష్కరించేస్తుంటే ఒక కొత్త క్రైమ్ సినిమాకు మసాలా దినుసు దొరికినట్లు అనిపిస్తోంది. మధ్యల చెరువు సూరికి స్పాట్ పెట్టకపోయి ఉంటే టోటల్ ఫిలిం నగర్ బి కంపెనీ చేతుల్లో బిగుసుకుపోయేదని పోలీసులే అనుమానిస్తున్నారు. మొన్న అరెస్ట్ అయిన సింగనమల రమేష్ కస్టడీలో ఇంకొన్నాళ్లు కంటిన్యూ అయితే మాత్రం డొంకంతా కదిలిపోతుందంటున్నాయి క్రైమ్ కాకీలు. కలేజా, కొమరంపులి, రక్త చరిత్ర లాంటి మెగా ప్రాజెక్టులకు అంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని మనతో పాటు పోలీసులకు కూడా ఆతృతగా ఉన్నట్లుంది. భూగర్భం నుంచి నల్లడబ్బంతా పెళ్ళుబికిన విధానం పెట్టిదన్న చిత్రం అతి త్వరలో రిలీజ్ అవ్వబోతోంది. మాదాపూర్ అలేఖ్య అపార్ట్మెంట్స్ లో అద్దెకు చేరిపోయిన సూరి స్పెషల్ దర్శనం కోసం కొందరు స్టార్స్ క్యూ కట్టినట్లు ఆధారాలు చెప్తున్నాయి. సూరి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలోని కాల్ రిజిస్టర్స్ స్కాన్ అయిపోయిన తర్వాత రావాల్సిన క్లారిటీ అంతా వచ్చేసుండాలి. కానీ ఆ పని పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసులది. అయితే ఇవన్నీ చూస్తుంటే విపరీతంగా బాధ పెడుతున్న విషయం ఇంకోటి ఉంది. ఇంత వెదవలా మన సినిమా వాళ్ళు ఏ సొమ్ము ఎక్కడి నుంచి ఊడిపడుతుందో తెలియకుండానే ముహూర్తం షాట్కు రెడీ చేస్తున్న ప్రొడ్యూసర్లది అజ్ఞానమా లేక అత్యాత్రమా? సూరి పేరు చెప్పేసుకుని ఇండస్ట్రీలో హీరోయిన్లను, క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని కూడా లొంగ తీసుకున్న భాను సామ్రాజ్య విస్తరణ సంగతలా పక్కకు పెడితే బి కంపెనీ బెదిరింపులకు కొందరు జెన్యూన్ ఫిలిం ఫైనాన్షియర్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికారన్నది మాత్రం మనందరం విషాదించవలసినటువంటి వార్త. ప్రొడక్షన్ కాస్ట్ భయంకరంగా పెరిగిపోయి ప్రొడ్యూసర్ చేయి దాటిపోయిన తర్వాత పరిస్థితుల్ని ఎన్కాష్ చేసుకుంటాడు. అనైతికమైందని తెలిసినా ఆ డబ్బే కావాలని ఇలా పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాడు. ఇవి భాను మీద ఉన్నటువంటి మెయిన్ ఎలిగేషన్స్. బిక్క చచ్చిపోయిన నిర్మాతల వీక్నెస్సే భానుకు బ్యాక్ బోన్. కణత మీద పిస్టల్ పెట్టి భాను కిరణ్ పేరు చెప్పి చాలా డిస్ప్యూట్స్ ని క్షణాల్లో పరిష్కరించుకున్నాడని సింగనమల ఒప్పేసుకున్నట్లుగా ఇంటరాగేషన్ న్యూస్. బాలీవుడ్ నుంచి ఈ విష సంస్కృతి ఎప్పుడో ఒకప్పుడు టాలీవుడ్ మీదకి దాడికొస్తుందని ఎప్పటి నుంచో మీడియా చెప్తూనే ఉంది. ఆ మాటకొస్తే మీ సినిమా మా మీడియా కంటే గొప్ప మాధ్యమం అయినా మీడియాతో చెప్పించుకోవాల్సిన దుస్థితి దాపరించిందంటే సినిమా సంక్షోభంలో పడినట్లేనని లెక్కేసుకోవచ్చా? ఇండస్ట్రీలో ఎవరి మీద ఎవరికి కంట్రోల్ లేదు. అందుకే ఇప్పుడు మాఫియా మాటేసింది. ఇదే బ్యాడ్ వెదర్ గనక కంటిన్యూ అయితే ఇక ఇండస్ట్రీలో తుఫాను ఖాయమన్నది పెద్దల ఆక్రోశం. అయినా సినిమాలకు ఫైనాన్స్ చేసే సంప్రదాయం ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. బ్లాక్ అండ్ వైట్ సెకండ్ నుంచే ఈ ఫైనాన్షియర్ల ఏడుపులు వినిపిస్తూ ఉండేవి. అయితే అప్పటికి ఇప్పటికీ వడ్డీ రేట్లలో కనిపించినంత గొప్ప మార్పు
మన సినీ నిర్మాతల్లో మాత్రం కనిపించడం లేదు. సింగరమల రమేష్ జన్మతః సంపన్నుడే అయినా 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీతో టచ్లో ఉన్నా అతగాడి అత్యాసే ఇంత చేటుకు దారి తీసిందని కొంతమంది సినిమా వాళ్ళు సానుభూతి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. గ్యాంగ్స్టర్స్ గా ముద్రలు వేయాల్సి వస్తే సూరి బానులకు తోడుగా కనీసం ఇంకో 60 మందైనా ఉంటారన్నది పోలీసులు తేల్చాల్సిన లెక్క. ఇప్పుడున్న ఇండస్ట్రీలో 95% మంది ప్రొడ్యూసర్లది అప్పు తీసుకుంటే తప్ప సినిమా తీయలేని పరిస్థితి. సి కళ్యాణ్ అయినా ఏ కళ్యాణ్ అయినా చిల్లర ఫైనాన్షియర్ల దగ్గర చిన్న వడ్డీకి తెచ్చి ప్రొడ్యూసర్ల దగ్గర పెద్ద వడ్డీలకు మార్చి కమిషన్లు దండుకున్న వాళ్లే. అయితే ఇంకా ఎన్నాళ్ళిలా చిల్లర వ్యాపారం అని విసుగొచ్చి పెద్ద ప్రొడ్యూసర్లు అయిపోదామన్న అత్యాశ గుర్తుకొచ్చి రక్త చరిత్రకు రహదారులేసుకున్న వాళ్లే. బెజవాడలో బస్ కండక్టర్గా టిక్కెట్లు కొట్టి బతికిన సి కళ్యాణ్ను అతగాడి అత్యాసే అడ్డదారులు తొక్కిచ్చిందనడానికి వైజయంతి రెడ్డి లాంటి ఫినాన్షియర్ల ఏడుపులు పెడబొబ్బులే ఎగ్జాంపుల్స్. కొట్టిగా పక్కన నిల్చొని ఉన్నాడు ఆ టైంకి. సో ఎవరండి ఇతను అంటే, ఇతను మా కజిన్ సూరి రైట్ హ్యాండ్ అని తను చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత అండ్ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మాకు భయం వేసింది. పిస్టల్ తీసి పెట్టడం, దాన్ని ముందు తిప్పడం, తర్వాత మీరు డబ్బులు కనుక అడిగారంటే ఐఎమ్ గోయింగ్ టు ఎలిమినేట్ యూ అని మాకు చెప్పడం. సో దాంతో మాకు చాలా భయపడిపోయాం. బికాజ్ అలాంటి సినారియో మేము ఇప్పటిదాకా లైఫ్లో ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు, అన్లెస్ ఇన్ మూవీస్. అసలు సినిమా ప్రొడక్షన్ ఎందుకింత ఘోరంగా కలుషితమైపోయిందని ఆరా తీయాల్సిన అవసరం కూడా మనకొచ్చింది. ఫ్లాప్ షోలతో షాపులు మూసుకున్న ప్రైవేట్ ఫినాన్షియర్లకు వాళ్ళ దేవుళ్ల దయతో డజన్ల కొద్దీ కరుణామయుళ్లు దొరికారు. పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, రియాల్టర్స్, ఎన్ఆర్ఐస్, లిక్కర్ బ్యారన్స్ ఇవే ఫిలిం ఫినాన్షియర్లను వెతుక్కుంటూ వచ్చిన కొత్త సోర్సెస్. శుక్రవారం వచ్చిందంటే కొత్తదో చెత్తదో ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతోందంటే సినిమాల సంఖ్యలో మనం బాలీవుడ్ను సైతం కాలితో అవతల తన్నేస్తున్నామంటే అదంతా ఈ కరుణామయుళ్ల దయతోనే. గుర్తు తెలియని ఈ దొడ్డిదారుల నుంచే చిన్న ప్రొడ్యూసర్లకు కరెన్సీ వర్షం కురుస్తోంది. కాకపోతే ఇక్కడ చిన్నదైన ఒక్క పెద్ద విషయం. భారీ సైజు వడ్డీలే తర్వాత వీళ్లను బాగా బాధ పెడతాయి, పీల్చి పిప్పి చేస్తాయి, సూరి లాంటి వాళ్లను పుట్టిస్తాయి, హత్యలు చేస్తాయి, ఆత్మహత్యలు చేయిస్తాయి. ఏడాదికి 100 సినిమాలు బయటకు వస్తే వాటిలో 20 అంటే 20 వెల్ సెటిల్డ్ అండ్ పేరు మోసిన ప్రొడ్యూసర్ల పేర్ల మీద తీసేవి. మిగతా 80 సినిమాలు అనామకులు, అల్పాయుష్కులు తీసే సినిమాలు అంటే చాలా మందికి కోపం వస్తుందేమో, కానీ ఇది మాత్రం పచ్చి నిజం. 10 రూపాయలకు 15 రూపాయలకు వడ్డీలకు తెచ్చిన కరెన్సీ కట్టలన్నీ సినిమా సెట్ల మీద ఒక చిన్న మినరల్ వాటర్ బాటిల్లో నీళ్లు తాగేసినట్లు ఖర్చు పెట్టేసి తీరా సినిమా ఢమాలైన తర్వాత ఏడ్చే ఏడుపులకు ఎవరు మాత్రం సానుభూతి చూపించాలి? ఇది నిజంగా హిట్ వికెటే. ఐడిబిఐ వంటి ఔత్సాహిక బ్యాంకులు మొన్నటి దాకా సినిమాలకు సొమ్ములిచ్చి ఉత్సాహం చూపించిన వరదలా వచ్చిన వరుస నష్టాలు సదరు బ్యాంకుల్ని కౌంటర్స్ మూసుకునేలా చేసి పారేశాయి. దాంతో ఈ ఇండస్ట్రీకి డబ్బివ్వడం గురించి బ్యాంకులు వెనక్కెళ్ళిపోయాయి. ఉన్న ఈ ఒక్క సోర్సు కూడా క్లోజ్ అయిపోవడం, డర్టీ మనీ ఈజీగా ఎంట్రీ అవ్వడం చిన్న నిర్మాతల్ని పిచ్చి వాళ్లను చేసి పారేస్తోంది. అయినా సరే చాలా మంది ఫస్ట్ టైం ప్రొడ్యూసర్లు తెలిసి ఈ విషవలయంలోకి ఎంటర్ అయిపోతున్నారు. ఓవర్ నైట్లో కరోడ్పతిల్లి చేసేవి ప్రధానంగా 2 రంగాలు. ఒకటి రియల్ ఎస్టేట్ అయితే రెండోది సినిమా ఫీల్డ్. ఈ రెండింటికి మధ్యన తెంచుకోలేనంత రాగబంధం కూడా ఉంది. రియాలిటీ నుంచి రాబట్టుకున్న డబ్బును సినిమాల మీద పెట్టి రూపాయిని 4 రూపాయలు చేసుకోవడం లేటెస్ట్ బిజినెస్ స్టైల్. ఈ విధంగా దందా మొదలు పెట్టిన వాళ్లే సూరి, బాను అండ్ అదర్స్. సమయానికి సూరి చచ్చిపోయాడు గనక సరిపోయింది. లేదంటే ఈ మాఫియా కథ క్లైమాక్స్ దాకా సాగి తెలుగు తెరను చీలికలు పీలికలు చేసుండేదని ఫిలిం నగర్ ఇప్పుడు ఊపిరి తీసుకుంటోంది. అయితే ఇక్కడ స్వయంకృతాపరాధం అనే ఒక పెద్ద మాట అవసరమవుతోంది. నిజంగా ఈ 3 సినిమాలు హిట్ అయి ఉంటే వీళ్ళకింత తంటా ఉండేదా? సిఐడి ఈ నిర్మాతల వెంటబడి వేధించేదా? సిసిఎస్ పోలీసుల చేతులు 3rd డిగ్రీ దాకా పోయుండేవా? లేదు. ఆ 3 సినిమాలే కాదు, మన సినిమా బాక్సులన్నీ వరుసబెట్టి ఎందుకు వెనక్కి మళ్ళుతున్నాయి? కొన్నేళ్లుగా మన బాక్స్ ఆఫీస్ ఎందుకు ఇంతగా బోసిపోయింది? ఒక నిర్మాత ఇంకో నిర్మాత కలిసి కూర్చుని ఈ ప్రశ్నల్ని పరస్పరం సంధించుకుని ఉంటే
పరిస్థితి పోలీస్ స్టేషన్ దాకా వచ్చేది కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. 60 సినిమాల్ని అరువు తెచ్చుకొని ఆడించుకోవాల్సినంత ఘోరంగా గొడ్డుపోయిందా మన తెలుగు పరిశ్రమ అని సినీ గోయర్స్ ఇప్పుడు నిలదీస్తున్నారు. పేలిపోయిన సినిమాను పట్టుకుని అది ఎందుకు పేలిపోయిందో ఆరా తీసుకునే ఒక పరిశోధక వ్యవస్థ టాలీవుడ్లో ఉండాల్సిన అవసరం ఉంది. మన సినిమాల్లో కూడా క్వాలిటీ కనిపించాలంటే ఏం చేయాలో రీసెర్చ్ చేసుకోవాల్సింది. 24 ఫ్రేమ్స్ మీద ఒట్టు. మీరు ఆయుధ పూజ చేసుకునే 24 క్రాఫ్ట్స్ మీద కూడా ఒట్టు. మేం చెప్పేదంతా మా ఊపిరితిత్తుల్లో గాలున్నంత నిజం. సంస్కరించుకోకపోతే మాత్రం మన సినిమాకు కొన మొదలు కష్టాలే కష్టాలు.